ప్రేమ ధీరజ్‌కి ఎలాగైనా సరే హెల్ప్ చేయాలని చెప్పి అనుకోని తన ఇంట్లోనే చిన్నపిల్లలందరికీ ట్యూషన్స్ అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ అక్కడికి వచ్చి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి, "నువ్వు నాకు ఆల్ ద బెస్ట్ చెప్తావా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏంటిదంతా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, "నేను చిన్నపిల్లలందరికీ ట్యూషన్ చెప్దామని అనుకున్నాను. అందుకే నువ్వు ఆల్ ద బెస్ట్ చెప్తే వినాలనిపిస్తుంది నాకు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, "నువ్వు సాంప్రదాయబద్ధకంగా నా దగ్గరికి వచ్చి కాళ్ళు మొక్కి మరీ అడిగితే అది చాలా మంచిగా జరుగుతుంది తెలుసా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే, "అవునా, నిజమా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్, "నువ్వు నమ్మకపోతే పద పంతులు గారి దగ్గరికే వెళ్ళి అడుగుదాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే, "సరే, నువ్వు నిజమే చెప్తున్నావో ఏమో, ఇలాగే చెయ్యాలో ఏమో, సరే అయితే నీ కాళ్ళు పట్టుకొని మరి అలా నేను అడుగుతాను" అని చెప్పేసి అయితే అనుకుంటూ ధీరజ్ కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి ఇది, నీ పిచ్చిదాయి, నేను ఎలాగో చెప్పేస్తే అలా చేసేస్తుంది" అని చెప్పేసి అయితే తనని పైకి లేపి ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ తనకి చేయిని ఇచ్చి ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే అది చూసి చాలా సంతోషించి ధీరజ్ వైపు చూస్తూ అలా ఫ్రెండ్షిప్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే తనని చాలా గట్టిగా కొట్టేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే, "ఏంటిది?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా ప్రేమగా ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.